కానీ మీ ఊర్లో మీ మమ్మీ మీద అంటే మీ మమ్మీ ఎంత మంచిదై ఉండొచ్చు అంటే ఇంతమంది మీ బాధ చూడలేక ఏడుస్తా ఉన్నారంటే మీ మమ్మీ మంచిది కాబట్టే ఇంతమంది కళ్ళలోకి నీళ్ళు వస్తా ఉన్నాయి. మంచిది కాదనుకో, అరే మంచిది కాకపోయా అనేది ఉంటది. ఇప్పుడు మీకు అంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీ డాడీ ఎలాంటి శిక్షలు వేయాలి? మీ డాడీకి ఏమనుకుంటున్నావు? మీ డాడీ వస్తే మిమ్మల్ని చూసుకుంటారు అనుకుంటున్నావా? సార్ మాకు మా అక్కకి ఇంకా మా చెల్లి బతుకుతే మా ముగ్గురిని చేస్తారు సార్. ఏం లేదు సార్. ఇంకా మా డాడీకి మా మమ్మీకి ఎవరెవరో కొట్టిర్రో సార్, మా తమ్ముడికి ఎవరెవరో కొట్టిర్రో, మా చెల్లికి ఎవరెవరో కొట్టిర్రో సార్. అందరికి ఉరి శిక్ష సార్. మా వాళ్ళకి ఉరి శిక్ష. నమ్మకం ఉందా శిక్షలు వేస్తారని నీకు? లేదు సార్. లేదు సార్, నమ్మకం ఉండాలి సార్. వాళ్ళకు ఉరి శిక్ష వేయకుంటే సార్ మా మమ్మీ ఎంబడి నేను ఒక్కటే మాట చెప్తున్నా సార్, మా మమ్మీ ఎంబడి నేను పోతా సార్. మా మమ్మీకి ఏం చేస్తామని ఎవరు అడిగినా కూడా నేను చేస్తా సార్. సిద్ధం సార్. ఆహా కాదమ్మా, నువ్వు ఏం చేస్తావు? నువ్వు బతుకుండి మీ మమ్మీ పోయింది, మీరు రుబాబుగా బతుకుండి ఇదే ఊర్లో మీరు నిలబడాలి. గానీ అది కరెక్ట్ కాదు కదా తల్లి. చిన్న అమ్మాయివి, నేను ఏమంటున్నా తల్లి, చిన్న పిల్లలు పెద్దగా, ఎందుకంటే నీకు బాధ ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా ఆ బాధ ఎట్లుంటది అనేది. కాకపోతే నేను మా మమ్మీ దగ్గరికి పోతానే మాట రావద్దు, నేను నిలబడి సాధిస్తా. మీ డాడీ ఉన్నాడు కదా సార్. ఇగో మా మమ్మీ కూడా ప్రయత్నం చేస్తుందంట సార్. మా తాతకు చంపేసి ఎవరు? మీ నానమ్మనా? తాతను కూడా చంపేస్తా అంటాడు. మా తాత చంపేస్తా మీ డాడీ? మా డాడీ సార్. ఏం పేరు మీ డాడీ పేరు? రామ్దాస్ సార్. రామ్దాస్ చెత్తన కొడుకు సార్ రామ్దాస్. ఏమనుకుంటు సార్ వాడిని. ఇక్కడేమో డబ్బులు దాచుకుంటారు సార్. మీ మమ్మీ ఉన్నప్పుడు ఏదో కష్టం చేసుకొని చేసేది, ఏంది ఈ రోజు మీ పరిస్థితి? అడుగు తినే పరిస్థితి ఉంది సార్. ఈ రోడ్ కాడ కూర్చోవాలి సార్, ఇట్లా అడుకోవాలి సార్. ఏం లేదు, ఇంకా ఏం లేదు సార్. మా మమ్మీ ఎక్కడ లేదు సార్. బేబీ అక్క ఏమో సార్ మా తమ్ముడు కోసం, మా చెల్లి కోసం. మా చెల్లి ఏమో సార్ ఉడుమంటది సార్. బేబక్క ఉడుమండి అంటే సార్ రాగి మాడి తాగుతుంది సార్. టీచర్ సార్ ఒక దెబ్బ కొట్టాలి సార్ మా తమ్ముడికి, మా చెల్లికి. భయపెట్టిస్తుందేమో కానీ ఒక దెబ్బ ఇట్లా కొట్టాలి సార్. ఈ స్కూల్లోనే ఆడుకుంటారు సార్, వీళ్ళ చేత ఆడుకుంటారు సార్. వాష్ వీళ్ళకి చూడలేదు సార్, వీళ్ళతో విడిపోయింది సార్. ఎవరు లేడు సార్. మా మమ్మీ లేదు, మా తమ్ముడు లేదు. ఈ రోజు మీ గురించి మీ ఊరు ఏడుస్తుంది తెలుసా నీకు? మొత్తం నేను దగ్గర ఇట్లాంటి కేసులు ఈ రోజు మీ మమ్మీని మీ తమ్ముడిని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఏమైంది అనుకుంటున్నావు నువ్వు? నీకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత నీకేమనిపించింది మమ్మీని తమ్ముడిని అక్కడ చూసినప్పుడు? ఉరి శిక్ష అనిపించింది సార్. మా డాడీకి ఉరి శిక్ష అనిపించింది సార్. అర్మాలి మొత్తం సార్ బట్టలతో. మా మమ్మీ కొత్త చీరలు సార్. మా డాడీ ఎప్పుడు ఇప్పేయలే సార్. మేము చిన్నప్పటి నుంచి పుట్టినాం కానీ ఎప్పుడు ఇప్పియలే సార్. మీకు బట్టలు కూడా కొనియాలి మీ డాడీ? ఒక్క జత కూడా ఇప్పియలే సార్. మా మమ్మీ ఏమో కూలీ నాలి చేసి వేరే వాళ్ళ ఇల్లు పోయి కూలీ నాలి చేసి మాకు ఇస్తారు సార్. బట్టలు కొనిపించింది సార్, అన్ని కొనిపించింది సార్. సార్ మీరు అంటే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చెల్లె ఇప్పుడు కొంచెం సీరియస్ గా కండిషన్ లో ఉందని చెప్తా ఉన్నారు.